మరణాత. నేడు మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్న దేవుని ప్రియ విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 ఆగస్టు 11వ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనము. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చేదను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆదియందు వాక్కాయి ఉన్న యేసుక్రీస్తు ప్రభువు మనకు ఇచ్చే ప్రతి వాక్యము సంపూర్ణంగా నెరవేర్చమని వేడుకుంటే తప్పనిసరిగా నెరవేర్చువాడై ఉన్నాడు. కావున తప్పక అవన్నీ జరుగును, నీ పట్ల నా వాక్యం నెరవేర్చదును అన్న ఆయన ఇచ్చిన ఆ వాక్కులను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుపై దృఢమైన విశ్వాసంతో నేను దీన్ని పొందుతాను, ఆయన నెరవేర్చువాడని నిరీక్షణ కలిగి ఉంటే 60 100 పొందగల ధన్యతలను త్రియేక దేవుడు మన ఎల్లరికూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సైన్యములకు అధిపత్యగు మా క్రీస్తు ప్రభువా, ఈ మంగళవారం ప్రార్థనలో పాల్గొన్న మా ఒక్కొక్కరిపై నీ కృపా మేఘము వర్షింపచేసి మా సమస్యలన్నిటినీ నీ పాదముల చెంత మొరపెట్టుచుండగా అవన్నీ మంగళము పాడించి మంగళ స్తోత్రములు నీ ఎదుట అర్పించే కృపలను మాకెల్లరికూ దయచేయము. మా ప్రార్థనలను నెరవేర్చుకునే శక్తిని, నీ సన్నిధిలో సాక్షిగా నిలిచే భాగ్యములను ఇమ్మని వేడుకొనుచున్నాము. నేడు నీ సముఖమున నీ బిడ్డల తరపున విజ్ఞాపన ప్రార్థన చేయుచుండగా మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన తండ్రి, ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగించుచున్నాము. సుధారాణి గారు వారి తల్లి కోసం ప్రార్థించమని కోరి ఉన్న మీదట మనమందరము ప్రార్థించినాము. మన మనవి ఆలకించి యేసుక్రీస్తు ప్రభువు ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినాడు కనుక ఆనంద స్తోత్రములు చెల్లిస్తూ ఆ తల్లికి ఇంకనూ సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్తో నింపి ఆశీర్వదించాలని ప్రార్థించుతున్నాము. అలాగే సుధారాణి గారి కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు, వారిని పోషించుటకు మంచి ఉద్యోగం ఇచ్చి ఆర్థికంగా లేవనెత్తి యేసుక్రీస్తు ప్రభువు వారి గృహమునకు అధిపతిగా ఉండి వారికి ఆదరణ దయచేయమని కోరుచున్నాము. గొల్లపల్లి పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కోసం ప్రార్థించుతున్నాము. సహోదరుడు ఆగస్టు 17వ తారీఖున ప్రమోషన్ కొరకు రాయుచున్న పరీక్షలో గొప్ప విజయం దయచేసి ఉన్నత స్థితిలో నిలుపమని వేడుకొనుచున్నాము. భాగవతుల గంగాభవాని గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారి కాకాని తోటకు ఆశీర్వాదముల కొరకు వెళుచూ ఉండగా సంపూర్ణ స్వస్థతలను 100 ఫలములను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. వారు యూనివర్సిటీకి వెళుచూ ఉండగా వారి మార్గమంతటిలో తోడుగా ఉండి ప్రార్థనలో అవన్నీ కూడా విజయవంతంగా చేయము. వారి కాకాని తోటలో ఈ పరిచర్య, ఈ ఆత్మీయ కుటుంబం కొరకు కూడా నీ ఎదుట ప్రార్థించే జ్ఞాపకమును వారికి దయచేయము. గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా సాక్షులుగా నిలిపిన మౌనోకర్ గారు, విజయ్ కుమారి గార్ల కొరకు ప్రార్థించుచున్నాము. నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుష్ని ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపమని వేడుకొంచున్నాము. వారికి మంచి జీవితంలోనూ అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. మాల సుజాత గారి కుమారుల కొరకు ప్రార్థించుచున్నాము. మాలో ఉపవాస ప్రార్థనలు చేయించిన వారిని వారి అంశంలను జ్ఞాపకం చేసుకోమని ఆశకొని ఉండగా ప్రార్థించే శక్తిని దయచేయము. ఈ పరిచర్యలో ఒక ఆత్మీయ కుటుంబంగా ఉన్న మమ్మలను, మా ప్రార్థనలను నీ సన్నిధిలో మొరపెట్టగల దైవస్థితిని మా ఎల్లరికూ అనుగ్రహించమని వేడుకొంచున్నాము. డిఎస్సి రాసిన ప్రతి నీ బిడ్డను నీ చేతులకు అప్పగించుచున్నాము. ఎన్నో పోటీ పరీక్షలు, విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను, ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ, కాపుదల దయచేయము. వారి ఉపాధి, వృత్తులలో, విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. నీ సన్నిధిలో ఎల్ల ప్రార్థన వినిపించగల శక్తిని వారికి దయచేయము. కాటంశెట్టి విజయవతి గారి కోసము, వారి సంపూర్ణ ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము. వారి కుమారుడు రక్షణ కొరకు ప్రార్థించుచున్నాము. వారికి రక్షణ దయచేయము. నొతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్లి సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించుము. మంచి ఉద్యోగములను ఇమ్ము. ఆమెకు మంచి ఆరోగ్యము దయచేయము. వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము. యాసారపు రాధగారి సర్వాంశముల కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థించుచున్నాము. ప్రియమైన సహోదరి ప్రతి దినము విడవక తన యొక్క ప్రార్థనలు నీ సన్నిధిని చేయిచుండగా నీవు ఆలకించుము. వారికి కావలసిన ఈవులను నింపుము. గంగాభవాని గారి కుటుంబం కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి భర్త గారి సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి ఆరోగ్యమును దయచేసి వారికి చేయించిన ప్రయాణములలో తోడుగా ఉండుము. జడపాల రాజీ గారికి జరిగిన కార్యం కొరకు మీకు వందనములు చెల్లించుచున్నాము. ఇంకా జరగవలసిన కార్యములను జరిగించమని కోరుచున్నాము. పద్మిని బంగారం గారికి, వారి తల్లిగారైన మధ్యలా శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి వారికి ఆర్థిక అభివృద్ధిని దయచేయము. మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము. పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని, ధవళేశ్వరంకు చెందిన డాక్టర్ దివ్య గారిని,
రత్న నూతక్కి గారిని, ఆర్తమూడి చిన్ని గారిని, రష్యాలో మెడిసిన్ చదువుతున్న అంజు గారిని, అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఇవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. జేకులపాటుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును, జొర్నాడుకు చెందిన పద్మ గారి కుటుంబమును, అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊపుల నుంచి విడుదల దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము. రాజమండ్రి సరోజినీదేవి గారిని వారి ఆర్థిక సమస్యలను తొలగించి నీ నిధులను ధారాళంగా దయచేయము. ధవళేశ్వరంకు చెందిన ఐతాపత్తుల ప్రసాద్ గారి కుటుంబమును, మట్టాడి సాయి గారి కుటుంబమును, మఠం వీధికి చెందిన సురేష్ గారి కుటుంబమును, ఇంజనీర్ బద్దా వినోద్ కుమార్ గారి కుటుంబమును, ఇలా నిన్ను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వర్ధుల చేయమని వేడుకొనుచున్నాము. నాగమణి గారిని, ప్రభాకర్ రావు గారిని, బి విమల గారిని, సిహెచ్ లక్ష్మణ్ గారిని, ఇంకా కేకేఎస్ గారిని, బంగారు బాబు గారిని, చందు గారిని, చందు మహేష్ గారిని, ఎం నానిబాబు గారిని, దేవరపల్లి సుమేధ గారిని, ఇళ్ల అమ్మాజీ గారిని, సుహాసిని గారిని, నిర్మలాదేవి గారిని, ఎంఎన్ఆర్ గారి కుటుంబమును అంతటిని మరియు నాగమణి గారిని, కాటూరు జయ గారిని, సాయి కిరణ్ గారిని, ఎల్ శైలజ గారిని, జయ గారిని, అరవ శరత్ బాబు గారిని, పీతల గొంతెమ్మ గారిని, ద్వారపూడికి చెందిన బిందు గారిని, కె సురేష్ గారిని, చిలకమర్తి రామకృష్ణ గారిని, చుక్క శిరీష గారిని, సంతోష్ గారిని, రాజు యాదవ్ గారిని, హదస్స గారిని, మీద జయరాజు గారి కుటుంబమును, పెద్దాపురంకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని, శ్రీదేవి గారిని, అలాగే ఈ వాక్య వాగ్దానములు చదువుచున్న నన్నును, నా కుటుంబమును, విజయ్ కుమార్ గారిని, రాధ గారిని, అద్దాల మౌనకర్ గారిని, వారి కుటుంబమును, కుమార్ బాబు గారిని, వారి కుటుంబమును, ఆదిమూలపు ఝాన్సీ గారిని, అనిల్ గారిని, ఘంటసాల నయోమి గారిని, హైదరాబాద్కు చెందిన సూరిబాబు గారిని, సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని, గోసాల దేవి గారిని, గౌరీ చిన్నమనాయుడు గారిని, ఇందిరమ్మ గారిని, కాకి రత్నం గారిని, కాశీ చంటి గారిని, రంగంపేట కృపావల్లి గారిని, హైదరాబాద్ నవీన్ గారిని, ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల గారిని, భీమవరంకు చెందిన రాజబాబు గారిని, పిఠాపురంకు చెందిన రూతు గారిని, రాజమండ్రికి చెందిన సురేష్ గారిని, పట్టా రాకడ స్వర్ణకుమారి గారిని, యేసురాజు గారిని, వసంత గారిని, వీరా విజయ్ గారిని, కళాబత్తుల విజయ్ గారిని, నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని, కళ్యాణి గారిని, బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని, నూతన కుమారి గారిని, రత్నమ్మ గారిని, విశాఖపట్నంకు చెందిన సీత గారిని, విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని, రాజమండ్రిలో శృతి గారిని, విజయ్ కుమార్ గారికి గుండెకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయము. ఇంకా ఎందరో వందల మంది నీ పాద సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబములన్నింటికీ నీ సంపూర్ణ స్వస్థతలను, అద్భుతములను, మేళ్లను, ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామమున అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే గనుక వారందరినీ మా అందరిపై ప్రార్థించుచున్నాము. ఈ రోజు వివాహ దినము, జన్మదినోత్సవము, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమ్మరించుము. ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమ్మరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచు. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మా నోట స్తుతిగానములను నిరంతరము చేయగల అద్భుతమైన కార్యములతో మనలను నింపి ఆయన సన్నిధిలో కనపరచును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. మంగళ స్తోత్రార్పణము